ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ షార్ట్లో చెప్పినట్టు ఈరోజు బిర్యానీ ప్రాసెస్ చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్. చికెన్ క్వాంటిటీ తెలియదు కానీ మేము లెగ్ క్వార్టర్స్ తీసుకొచ్చి దాన్ని హాఫ్ కట్ చేస్తాము. సో ఇవి 6 లెగ్ క్వార్టర్స్ అనమాట. ముందుగా చికెన్ని 3-4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత దానిలో ఫస్ట్ ఆయిల్ వేయాలి. ఆ తర్వాత మసాలా పౌడర్స్ వేయాలి. లైక్ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టేలాగా బాగా మసాజ్ చేయాలన్నమాట. బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ లెమన్ కూడా ఇక్కడ యాడ్ చేయాలి. గీతో పాటు ఇక్కడే కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి. మసాలాలు మొత్తం యాడ్ చేసిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అవి వేసుకోవాలి. చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, షాజీరా అలాంటివన్నీ ఇక్కడ వేసుకుంటున్నారు. ఇవన్నీ వేసిన తర్వాత నేను అడిగాను అనమాట, అదేంటి పెరుగు యాడ్ చేయలేదని. అప్పుడు మా ఆయన అన్నారు, ఈ మసాలా అంతా ముక్కకు పట్టాలంటే పెరుగు ఇప్పుడు యాడ్ చేయకూడదు, మసాలా అంతా కలిపేసిన తర్వాత పెరుగు యాడ్ చేయాలని చెప్పారు. ఈ మసాలా కలుపుతున్నప్పుడే ఆయిల్ సరిపోలేదంట, కొంచెం ఆయిల్ ఏమంటే వేసాను. ఇలా ఒక 15 మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత కొరియాండర్ అండ్ మింట్ వేశారు. మరీ ఎక్కువేం కాదు, కొంచెం కొంచెం వేశారు. బిర్యానీ అంటే స్పైస్ ఉంటుంది కదా, స్పైస్ లేకుండా అది బిర్యానీ అనలేం కదా. సో మా ఆయనకి చాలా స్పైసీ ఇష్టం అండ్ నాకు కూడా స్పైసీ ఇష్టం, కానీ మరీ ఎక్కువ కాదు, మీడియం అని చెప్పొచ్చు. దీనిలోకి ఒక 5 పచ్చిమిర్చి వేశారు. అవన్నీ వేసాక ఒక 5 మినిట్స్ మళ్ళీ కలిపారు. ఆ తర్వాత పెరుగు యాడ్ చేశారు. పెరుగు అనేది క్వాంటిటీ తెలియదంట, ఎందుకంటే కొంతమందికి మెజర్మెంట్స్ తెలియవు కదా. ఈయనకనే కాదు, చాలామందికి మెజర్మెంట్ అనేది వాళ్ళు చూసిన దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే కొలుసుకొని వేయలేరు, బట్ ఎంత పడుతుందో లేదంటే ఎంత సరిపోతుందో వాళ్ళకి చూస్తేనే అర్థమైపోతుంది. ఇంకొంతమందికి మాత్రం పక్కా మెజర్మెంట్స్తోనే వేసుకుంటారు. వీళ్ళిద్దరికి చాలా తేడా ఉంటుంది కదా, మెజర్మెంట్తో అండ్ మెజర్మెంట్ లేకుండా వేసే వాళ్ళకి. మెజర్మెంట్ లేని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది ఆల్మోస్ట్. చికెన్ మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశారు మూత పెట్టేసి. ఆ తర్వాత బిర్యానీకి కావాల్సిన రైస్ని బాయిల్ చేయడానికి ఒక దానిలో వాటర్ తీసుకొని, వాటర్ కూడా సుమారు తీసుకున్నారు అండ్ దానిలో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేశారు. ఇందులోనే కొంచెం ఆయిల్, గీ, సాల్ట్ అనేది చెక్ చేసుకున్నారు.
వేసినప్పుడల్లా సరిపోయిందా లేదా అనేసి. కొంచెం మింట్, కొరియాండర్, ఫ్రైడ్ ఆనియన్స్, లెమన్ అన్నీ దీనిలో వేశారు. రైస్ ముందే నానబెట్టేసుకున్నారు. మేము ఇప్పుడైతే ఒక 8 గ్లాసెస్ చేస్తున్నాము. 8 గ్లాసెస్ అంటే ఇక్కడ ఒక చిన్న కప్ ఇస్తారు కదా రైస్ కుక్కర్కి, సో దాంతో మెజర్ చేసుకున్నారు 8 గ్లాసెస్. దీని తర్వాత వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత తెరులుతాయి కదా, తెరిలినప్పుడు రైస్ వేసుకుంటారు. రైస్ కూడా టైమింగ్ పెట్టుకుంటారు, అంటే ఎప్పటి నుంచో చేస్తారు కాబట్టి అలవాటు అయిపోయినట్లుంది. ఒక టైం అంటూ సెట్ చేసుకుంటారు 6 మినిట్స్ అని. ఆ 6 మినిట్స్లోనే 80% కుక్ అవుతుంది. ఆ తర్వాత దమ్ పెట్టేసిన తర్వాత 100% కుక్ అయిపోతుంది కదా, సో సరిపోతుంది. ఇక్కడ సాల్ట్ ముందు వేసుకున్నారు కదా, అది సరిపోలేదంట, మళ్ళీ వేసుకుంటున్నారు. ఇట్లా చూసుకొని వేస్తారనమాట, అటు ఎక్కువ తక్కువ అని కాకుండా. వన్స్ రైస్ ఉడుకుతుంది అనగా ఇంకా చికెన్ తీసి బయట పెట్టుకొని ఆ హాట్ వాటరే ఒక 1 గ్లాస్ వరకు దీనిలో వేసుకొని మిక్స్ చేస్తారు. ఇక్కడ రైస్ కుక్ అవ్వడం అయిపోతుంది. సో ఇక్కడ మేము స్టార్ట్ చేస్తున్నాము లేయర్స్ వేయడం. నాకు బిర్యానీలో లేయర్స్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి లేయర్స్ ఇష్టమో కమెంట్ చేయండి. నేను ఇక్కడ అసలు కలరే వాడలేదు. కలర్ కింద ఒక సీక్రెట్ రెసిపీ ఉంది, సో దాన్ని యూజ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి, ఆ సీక్రెట్ రెసిపీ అనేది చెప్తాను. కలర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను అసలు వాడను కలర్. ఇంట్లో అసలు కలర్స్ అనేది ఏదీ లేదు నాకు. ఈ సీక్రెట్ కలర్ అనేది ఏంటో అడిగితే నేను ఖచ్చితంగా ఒక షార్ట్ కానీ ఏదో ఒక వీడియోలో కానీ చెప్తాను. నేను సీక్రెట్ కలర్ అని చెప్పాను కదా, అది వేస్తున్నాను చూడండి, అదే. అది వేసాక దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొరియాండర్, మింట్, కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేస్తాను. పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తాను. దాంతో ఒక లేయర్ కంప్లీట్ అయిపోయినట్లు. ఇందాక చెప్పాను కదా లేయర్స్ ఎలా వేస్తానని, అదే నేను 3 times లేయర్స్ వేస్తాను. ఫస్ట్ ఒకటి, మధ్యలో ఒకటి, పైన ఒకటి, మొత్తం 3 లేయర్స్ వేస్తామన్నమాట. ఇప్పుడు వేసేది ఫైనల్ లేయర్, ఇదే లాస్ట్ లేయర్.
లేయర్ అయిపోయిన తర్వాత సిల్వర్ ఫాయిల్తో మొత్తం కవర్ చేస్తామన్నమాట. ఆవిరి అనేది బయటకు పోకుండా దమ్ అయ్యేలాగా సిల్వర్ ఫాయిల్ యూజ్ అవుతుందని అట్లా చేస్తారు. లేయర్స్ అన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఫైనల్గా పైన కసూరి మేతి అండ్ కొంచెం ఘీ వేస్తాము. సో దట్ స్టిక్కీనెస్ ఉండకుండా ఉంటుందని, బిర్యానీ కూడా ఫ్లేవర్గా ఉంటుందని. ఫైనల్గా ఘీ వేస్తే ఆ ఘీ ఫ్లేవర్ బాగా తెలుస్తుందని పైన అలా వేస్తారనమాట. సిల్వర్ ఫాయిల్తో ర్యాప్ చేసిన తర్వాత టైం సెట్ చేసుకుంటున్నారు. 10 to 15 minutes హై ఫ్లేమ్లో పెడతారు. సో కింద మేము దోశ ప్యాన్ ఉంటుంది కదా, పాడైపోయింది. సో ఆ దోశ ప్యాన్ పెడతామన్నమాట, అడుగు మాడకుండా మందంగా ఉంటుంది అనేసి. 10 to 15 minutes హై ఫ్లేమ్లో అండ్ ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో, ఒక 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేస్తారనమాట. లిడ్ ఓపెన్ చేయగానే వచ్చిందండి స్మెల్. ఆహా, అదిరిపోతుంది. మీకు చూస్తే ఎలా ఉందో కానీ నాకు దగ్గర ఉన్నాను కదా, నాకు ఫ్లేవర్ అసలు భలే అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.